హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ కుంజ యూట్యూబ్ ఛానల్. మనకు ఈ క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత మనం ఇందాక ఒక వీడియో చేసాం. ఆ వీడియో క్యాప్టెన్సీ టాస్క్ గురించి చేసాం. ఇది మన రీతుది క్యాప్టెన్ అయింది. దాని తర్వాత కంటిన్యూ ఈ వీడియో. అయితే ఈ వీడియోలో మనకు అంటే నేను అది సపరేట్ చూసి తీసుకొని చెప్తున్నా. అయితే మనకి ఇందులో జరిగింది ఏంటంటే మెయిన్ కీ పాయింట్స్ రెండు చెప్పాలి. ఫ్యామిలీ వీక్ వచ్చింది, అంటే ఫ్యామిలీ టైం, అంటే ఫ్యామిలీ అందరు వచ్చిండ్రు, అంటే ఆల్రెడీ హౌస్లోకి ఆల్రెడీ వచ్చారు కాబట్టి మనకి ఈ వీక్ ఫ్యామిలీ వీక్ ఉంటుంది. ఒక సెలబ్రిటీ, తర్వాత ఒక ఫ్రెండ్, తర్వాత మామూలుగా ఈ కామనర్స్కి ఒక కామనరు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబరు, వీళ్ళు వస్తారు. ఇది కీ పాయింట్స్. ఇక్కడ హైలైట్ కీ పాయింట్స్ ఏంటంటే మనకు హైలైట్ ముక్కు అవినాష్ అండ్ వాళ్ళ బ్రదర్ వచ్చిండ్రు. ఆ ముక్కు అవినాష్ కామెడీ అది హైలైట్ అయింది. తర్వాత మనకి ఇక్కడ కళ్యాణ్కి చాలా ఇన్పుట్ ప్లస్ అయింది. మనకు అక్కడ కీ పాయింట్స్ వాడాల్సి వస్తుంది. మనకు వాళ్ళ ఫాదర్ వెళ్తూ మంచి మాటలు చెప్పెళ్ళిండు, అవి ఒకటి హైలైట్. ఆ విషయాల గురించి చెప్పుకుందాం. తర్వాత ఇక్కడ తనుజ దివ్య మొత్తం ఇప్పుడు 2 డేస్ నుంచి అదే కదా మొత్తం మ్యాటర్ మొత్తం. ఆ విషయం గురించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పేసి నాకు సార్ తెలిసిండు. మ్యాక్సిమం మనం నిన్న వీడియో చేసిన ఆ వీడియో ప్రకారం దగ్గరగానే ఉంది, దగ్గరగానే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇద్దరిది తప్పు ఉందని చెప్పినాం. కాకపోతే మందలింపు చర్యలు జరిగినాయా జరగలేదా అనే విషయం గురించి చూద్దాం. అయితే ఇందులో కూడా మందలింపు చర్యలు కూడా కొంచెం పొదుపుగా చేసిండు. అది ఎందుకు చేసిండని నాకు ఒక చిన్న అభిప్రాయం వచ్చింది. ఆ అభిప్రాయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరే, వీడియోలోకి వెళ్తే మనం ఈరోజు ఫస్ట్ బర్నీ గారితో దివ్య డిస్కషన్ చేస్తుంటుంది. ఏంటంటే అంటే తనకి లాస్ట్ వీకే ఆల్మోస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా నేను ఈ వీక్ వెళ్తే మాత్రం ఇంకా నాకేం లేదు, నాకు ఫ్యామిలీ వీక్ వచ్చింది లోపలికి, నేను చాలా హ్యాపీగా ఉన్నా, నేను వెళ్ళినా కానీ నాకు ఏం బాధ లేదు, నేను వెళ్ళి బయటకు వెళ్ళి చదువుకుంటా హాయిగా అని చెప్పేసి అంటే ఇంకా మనోడు బర్నీ గారు కొంచెం సెంటిమెంట్ అవుతాడు. అంటే వెళ్తే ఎలా అని చెప్పేసి అంటే ఇంక వెళ్ళకుండా ఉండడానికి అదేమీ ఇది కాదు, ఎవరో ఒకరు వెళ్ళాల్సిందే కాబట్టి కొంచెం ఎమోషనల్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళ బాండింగ్ ప్రకారం అవుతాడు. కాకపోతే దివ్య మాత్రం చాలా ఓపెన్ మైండ్గా ఉంది. ఎందుకంటే ఇంకా నేను పెట్టేసుకున్నా గొడవ తనుజతోటి, తనుజ టాప్లో ఉంది, ఇంకా నేను ఎలిమినేషన్ అయితే అంటే లాస్ట్ వీక్ కూడా ఇవే మాటలు మాట్లాడింది, ఈ వీక్ కూడా ఇవే మాటలు మాట్లాడుతుంది, ఇంకెళ్తే మాత్రం ఇది సంగతి అని చెప్పింది. ఇంకా నాగ్ సార్ ఈ విషయం గురించి అంటాడు, ఇంకా ధనుజ ఉన్న దివ్య మ్యాటర్ ఇంకా వేడి తగ్గలే లోపల, ఆ వేడి ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి అంటాడు. అదే మీనింగ్ వచ్చేటట్టు అంటాడు. అదే యాస్టీజ్ అదే కాదు. సరే, ఆ విషయం వెళ్తే ఇంకా ఫస్ట్ హౌస్మెంట్స్కి ఇది ఫస్ట్ పాయింట్. మనకి ఇక్కడ ఇక ఫస్ట్ ఇంకా ఏం లేదు, ఇంకా డైరెక్ట్ క్వశ్చన్సే. అందరూ బాగా ఆడారు అని చెప్పేసి దాని గురించి అని చెప్పేసి అయిపోయింది. ఫ్యామిలీ అందరూ వచ్చి ఎమోషనల్ అయినరు అంతా అది ఇది అని చెప్పేసి ఓకే అని చెప్పేసి ఓకే భరణి గారిని లేపి దివ్య తనుజ విషయంలో ఎవరిది తప్పు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి భరణి గారిని అడుగుతాడు. భరణి గారు డైరెక్ట్ తప్పు తనుజ చేస్తారంటాడు. ఎందుకు అంటే తన పాయింట్స్ ఎవరైనా ఒక నామినేషన్ అంటే మామూలు ఒక గేమ్ నుంచి తీయడం కానీ ఒక నామినేషన్ ప్రాసెస్ కానీ ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు మనం నిన్న కూడా యాస్టీజ్ బర్నీ గారు ఏదైతే పాయింట్ చెప్పారో అదే పాయింట్ నిన్న మనం వీడియోలో అదే చెప్పినాం. ఎందుకంటే అంతే, తన పాయింట్ ఏదో నాకు సార్ కూడా తర్వాత అదే మాట్లాడాడు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు నీ పాయింట్ తీసేయడానికి, గేమ్లో నుంచి తీసేయడానికి వాళ్ళ పాయింట్ 100% కరెక్ట్ పెట్టినప్పుడు నువ్వు ఎందుకు కాదు, నేను ఎందుకు డిజర్వ్ కాదు, నన్ను ఎందుకు తీసేస్తాను అనే విషయం నువ్వు అంటే చెప్పుకునే విషయంలో ఉంటుంది. కానీ నువ్వు వేరేగా ఎగతాళిగా మాట్లాడమో లేకుంటే ఇంకా కొన్ని మాటలు జారడమో వెళ్ళుకిచ్చు అని చెప్పేసి అనడమో అని చెప్పేసి ఆ విషయంలో అంటే అది తర్వాత చెప్తాడు. కాకపోతే నేను ముందు చెప్తున్నా. అయితే బన్నీ గారిని అడిగినప్పుడు ఈ విషయము అని చెప్పేసి అంటాడు. మరి అంటే నీకు తనుజది అంటే ఇప్పుడు క్వశ్చన్ చేయడం కరెక్ట్ కదా అంటే ఎట్లా అంటే నాకు సార్ అడిగేది ఎట్లుంటుంది అంటే ఇప్పుడు తనుజ వైపే మాట్లాడినట్టుంటుంది ఒక్కొక్కసారి మనకు చూస్తుంటే. ఇప్పుడు ఎవరిది తప్పు అని అడిగారు. సరే, ఎందుకు తప్పు అని అంటే ఆ విషయం చెప్పిండు. ఎందుకంటే ఫస్ట్ జనరల్గా తన పాయింట్స్ తను పెట్టింది దివ్య, పెట్టినప్పుడు దానికి డిఫెండ్ చేసుకోవాలి. అంటే ఎందుకు కాదు, నేను ఇన్ని గేమ్స్ అన్నా కానీ నేను దగ్గరికి వచ్చి వెళ్ళినా, నేను మళ్ళీ నిరూపించుకుంటా, నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అంతవరకే ఆడాలి. కాకపోతే నువ్వు నన్ను ప్రతిసారి టార్గెట్ చేస్తావు అన్న విషయంలో అక్కడ కొంచెం అయింది. అంటే మరి అట్లా డిఫెండ్ చేసుకోవడం తప్పంటావా అని చెప్పేసి అంటే నేను అట్లా అనలేదు సార్, అట్లా చేసుకోవద్దని నేను చెప్పలేదు. కానీ మీరెవరిది తప్పు అని చెప్పేస్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా తర్వాత నువ్వే నన్ను టార్గెట్ చేస్తావు అన్న కాడ నుంచి అక్కడ మాట పెరిగి అట్లా వచ్చేసింది అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి బన్నీ గారిని కూర్చోమని నెక్స్ట్ డెమన్ పవన్ అడుగుతాడు. ఎందుకంటే డెమన్ పవన్
నువ్వు తర్వాత ఈ గొడవ అంతా జరిగేటప్పుడు తీసుకొని వెళ్ళి రూమ్లోకి దివ్యని తీసుకొని వెళ్ళి కొంచెం కొంచెం కంట్రోల్ చేసినావు, ఓకే, దానికి హ్యాపీ. కానీ ఈ ఇద్దరి విషయంలో నీకు ఎవరికి తప్పు అనిపించింది చెప్పు అని చెప్పేస్తే మనకు డెమోన్ కూడా కరెక్టే చెప్పిండు. డెమోన్ ఏంటంటే సేమ్ యాస్టీజ్ తనుజదే చెప్పిండు. ఎందుకు తనుజద అంటే ఫస్ట్ తర్వాత ఇమాన్యుల్ని అడుగుతాడు. ఇమాన్యుల్ని ఏమడుగుతాడంటే, సరే ఇమాన్యుల్ నువ్వు చెప్పు ఎవరిది తప్పు అంటే, సరే దివ్య తప్పు సార్ అంటాడు. దివ్య తప్పు ఎందుకు తప్పు అని అంటే, కొన్ని మాటలు జారింది, కొంచెం మీదికి పోయింది, ఇంకప్పటికి ఇంకా మీదికి వెళ్తుంటే ఇంకా నేనే దివ్య అని చెప్పేసి ఆగు అని అరిసా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు మాత్రం అంటే ఈ విషయంలో మళ్ళీ ఇప్పుడు అడుగుడు నాకు సార్, ఒకవేళ తను మీదికి వెళ్ళింది అని అంటే తన పాయింట్స్ చెప్పినప్పుడు, తన రివర్స్ మాట్లాడినప్పుడు, తనుజ రివర్స్గా వెళ్ళి కూర్చో అని మాట్లాడినప్పుడు ఆమె వెళ్ళడం కరెక్ట్ కాదంటావు అని చెప్పేసి ఈ విషయం అడగలేదు. ఓకే, అది అయిపోయింది. దివ్య దగ్గర రాంగ్ అని చెప్పేసి మెనూలు అన్నాడు. ఓకే, ఆ విషయం కూర్చోను. తర్వాత డెమోన్ అడిగినప్పుడు డెమోన్ ఇది చెప్తాడు, సార్ నాకు తనుజదే రాంగ్ అనిపించింది, ఎందుకంటే తన పాయింట్ తను పెట్టినప్పుడు తర్వాత నువ్వు కూర్చో అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు కొంచెం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఫస్ట్ తనుజ స్టార్ట్ చేసింది కూర్చో అది ఇది అని చెప్పేసి అంటే కూర్చో అన్నది తప్ప, లేకుంటే తర్వాత నోరు మూసుకోండి అంటే పిచ్చి 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 మాటల లేక సంథింగ్ పిచ్చి మాటలు మాట్లాడగానే తప్ప అని చెప్పేసి అడుగుతాడు. అంటే పిచ్చి మాటలే సార్ అంటాడు. సరే మీకు వీడియో చూస్తే నువ్వు ఏదో రైట్ రాంగో చెప్పంటాడు. అయితే ఇక్కడ వీడియో ఎడిటింగ్ కట్టింగ్ కూడా ఎట్లుందంటే, ఓన్లీ దివ్య తనుజ మీద అరిచిన సీన్సే ఉన్నాయి. ఒక 3 చూపెట్టిండు, 3 సీన్స్ దివ్య పిచ్చి పిచ్చి మాటలు అరవకు అని చెప్పేసి, సీరియల్ యాక్టింగ్ ఆప్ అని చెప్పేసి, ఇంకేదో విషయం 3 మాటలు దివ్య తనుజని మీద అరిచినట్టే ఉంది. కానీ తనుజ దివ్య మీద అరిచిన ఏది మనకి మనం నిన్న థంబ్నెయిల్లో కూడా పెట్టినాం, ఒక ఎగతాళి ఎక్స్ప్రెషన్స్ ఎల్లి కూర్చో రా కూర్చో అని చెప్పేసి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. వాటికి సంబంధించిన ఒక ఆడియో లేదు, ఒక వీడియో లేదు. నాకు తెలిసి ఓన్లీ ఎక్కడైతే దివ్య తనుజనందో ఆ విషయాలే కట్ చేసేసింది బిగ్ బాస్. అప్పుడు ఎవరికైనా ఆబ్వియస్లీ చూసే ప్రేక్షకులు కదా, అక్కడ ఉన్న ఇంటి సభ్యులకి. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరి దగ్గర ఎవరు వినరు, కొన్ని పాయింట్సే వింటారు. అన్ని పర్టికులర్గా ఒకరు అంత దూరం నుంచి కూర్చొని ఎవరు చూడరు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఓహో నిజమే కదా, ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్పేసి అనుకుంటాడు. ఇప్పుడు ఎవరిది చెప్పు అని చెప్పేసి అంటాడు. అసలు ఫుల్ వీడియో వేసి ఉంటే ఆమె మన తనుజయ్య అన్నయ్య కూడా తెలిసేవి. కాకపోతే ఓన్లీ దివ్య అన్నయ్య మాత్రమే ఇచ్చి ఇప్పుడు ఎవరికి చెప్పు అంటే ఎవరికైనా ఒక్కరిదే కట్ చేసేసినప్పుడు వాళ్ళకే అనిపిస్తుంది కదా. మళ్ళీ ఇక్కడ పక్షపాతమే కొంచెం కనిపించినట్టుంది. ఈ పక్షపాతం ఎంతవరకు నడుస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం ఈ విషయంలో అయితే ఇక్కడ ఇంకేమంటే, ఈ విషయంలో ఇద్దరిని మందలిచ్చిండు. తర్వాత ఫస్ట్ తనుజన్ని ఏమని చెప్పిండంటే, క్యాప్టెన్ అయ్యావని కళ్ళు అంటే తల మీదకి ఎక్కినాయా, తర్వాత పొగరెక్కిందా అని చెప్పేసి మాట్లాడిండు. ఎందుకు అనంటే, ఒక విషయాన్ని ఎందుకంటే ఎల్లు అని కూర్చోమంటే ఆమె ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుంది, హౌస్ మేట్స్ అందరు ఇక్కడ ఉన్నప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిద్ది, ఇక్కడే కదా కూర్చుంటే. కాదు సార్, ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తుంది, తర్వాత జెండుబామ అదే రాసే విషయంలో కూడా నన్ను కావాలని అరిసింది, అది ఇది అరిసి తిట్టుకుంటూ వెళ్ళిందంటే నాకు సార్ ఒక చిన్న స్మైల్ ఇచ్చుకుంటూ అటు ఇటు వాకింగ్ చేస్తాడు. ఎందుకంటే అక్కడేమీ తను అరవలేదు, ఓన్లీ ఉన్న విషయమే ఇది మామూలుగా చెప్పేసి, మీకే నొప్పి ఉన్నప్పుడు మీకెందుకు ఇలాంటివన్నీ చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత వాటర్ కాదు ఏదో ఐస్ తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. అంతకుమించి డిస్కషన్ చేయదు. వాళ్ళిద్దరు తర్వాత బన్నీ గారు దివ్య డిస్కషన్ పెడతారు. ఎందుకు మీకు చేయి పెయిన్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు చేస్తారు, ఆ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నా, ఇమాన్యుల్ ఉన్నా, ఇంకెవరున్నా నేను అలాగనేదాన్ని, తనుజ కాదన్నట్టు ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది. ఆ విషయం నాకు సార్ కూడా చూసినట్టున్నాడు, అందుకే స్మైల్ ఇచ్చిండు. అయితే తనుజ చెప్పింది ఏంటంటే, అక్కడ ఆడ్చుకుంటూ పోయింది, ప్రతిసారి నన్ను టార్గెట్ చేస్తాడు, చాలా విషయాలలో నన్ను లాగుతూ ఉంటుంది అని. ఫస్ట్ బర్నీ గారిని తీసింది నువ్వే తనుజ, ఫస్ట్ నీదే తప్పు ఇక్కడ. ప్రతిసారి ఆయననే ఎందుకు లాగుతున్నారు, మీ ఇద్దరి డిస్కషన్లో మీరే పెట్టుకోవాలి కానీ ఆయనని ఎందుకు లాగుతున్నారు, ఇట్లా కరెక్ట్ కాదు. నువ్వు అంటే గేమ్ మంచిగా ఆడి ఇప్పుడు నువ్వు ప్రజెంట్ హౌస్ మేట్స్ కూడా నువ్వు అన్ని మాటలు ఉన్నా కానీ దివ్య మీదికి వచ్చినా అందరిసినా కానీ నువ్వు వెళ్ళి కూర్చో అన్న పాయింటే పట్టుకున్నారు అందరూ. బయట ప్రేక్షకులకు మాకు చూసే వాళ్ళకు కూడా అంటే క్లారిటీ ఇస్తుండో ఏంటో తెలియదు నాకు, ఆడియన్స్ కూడా తనుజ మంచిదే, ఒక్క పాయింటే పట్టుకున్నదని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నాకైతే అర్థం కాలేదు. కానీ ఆ విషయమే చెప్పినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అంత దానికి నువ్వు మార్చుకో అంటే ఎట్లా చెప్తున్నా అంటే, ఇది జరిగిన మిస్టేక్ కోసం నువ్వు ఎట్లా అంటావు, అట్లా ఎందుకు అడిగినావు, నువ్వు అట్లా ఎందుకు మీద అరిచినావు, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ ఎగతాళి చేయడం ఏంటి అని చెప్పేసి అవ్వడకుండా ఓన్లీ నువ్వు ఇట్లా మార్చుకో, నువ్వు ఇట్లా ఉండాలి
అని చెప్పేసి అవి ఎప్పుడు చెప్పాలి? ఇవన్నీ చెప్పిన తర్వాత నువ్వు ఇట్లుండాలి అని చెప్పాలి. అసలు ఫస్ట్ ఏమనుకుంటేనే నువ్వు ఎట్లుండాలో అనేది మొత్తం నాకు సార్ చెప్పేస్తూనే ఉన్నాడు. సరే కొంచెం ఉంటుంది కదా బిగ్ బాస్ ఫేవరిజం అని చెప్పేసి అది అన్నానకపోయినా కొంచెం కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ ఇట్లా వచ్చిపోతూ ఉంటుంది. ఆ ఫ్లేవర్ వచ్చిపోయిందని చెప్పేసి నాకు అనిపించింది. అయితే నీది కూడా తప్పు అది ఇది అని చెప్పేసి అంటాడు. తర్వాత ఓకే క్లాస్ అయితే కొంచెం లైట్గా పడ్డది. తర్వాత నువ్వు నీ ఆట నువ్వే అక్కడ నువ్వు సీరియస్ అవ్వకుండా తన పాయింట్స్ తను పెట్టినప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి నీ పాయింట్స్ నువ్వు పెట్టి నువ్వు కరెక్ట్గా స్టాండర్డ్గా నిలబడాలి. కానీ దానికి అరవడము తర్వాత ఇంకేదన్నా ఇప్పుడు ఎగతాళిగా మాట్లాడడం ఇలా చేయడం కానీ ఇన్పుట్స్ ఇచ్చేస్తాడు. అంటే ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు, ఇంకా 4 వీక్స్ ఉంది నువ్వు మార్చుకో అని కూడా చెప్తాడు. అంటే ఇక్కడ నీకు ఫస్ట్ నువ్వు చేసిన మిస్టేక్స్కి ఫస్ట్ చెప్పు. నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు ఎగతాళిగా నవ్వినావు, ఎగతాళిగా కూర్చో అన్నావు, ఎగతాళిగా రా కూర్చో అని చెప్పినావు, ఆ బిహేవియర్ ఏంటి అని చెప్పేసి ఆ ప్రవర్తన ఏంటి అని చెప్పేసి ఒక వీడియో వేయచ్చు కదా, అది వేయలేదు. వేయకుండా నువ్వు ఇట్లా ఉండకూడదు, నువ్వు ఇంకా ఇంకా నువ్వే కిందికి వెళ్ళిపోతావు అన్నట్టు మాట్లాడతారు. తర్వాత దివ్య కూడా సేమ్ ఇదే ఎక్స్ప్లెనేషన్ చెప్తే అంటే ఇది క్యారీ ఫార్వర్డ్ చేసినావా బర్నీ గారిది అంటే ఒప్పుకుంటుంది. అవును అది నాకు మనసులో ఉందంటే దానివల్ల నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేసినావు అంటే ఒప్పుకుంటుంది. ఇంకా అయిపోయింది. ఇంకా దివ్య మళ్ళీ అనవసరంగా దాన్ని డిస్కషన్ చేసింది అనుకుంటాను, నేను అనుకుంటున్నాను. మళ్ళీ అదే విషయాన్ని దివ్య చెప్తే సేమ్ కూడా చెప్తాడు. ఫస్ట్ చెప్పాలనుకుంటే ఫస్ట్ తప్పు జరిగిందే నువ్వు, తప్పు నోట్ల నుంచి అంటే మాటలు జారిందే నువ్వు, తర్వాత ఏంటి పిచ్చి 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 మాటలు మాట్లాడకు, ఇవన్నీ మాటలు మాట్లాడింది నువ్వు అంటే ఆ విషయంలో ఆమె అంగీకరిస్తుంది. అంటే ఎప్పుడు జనరల్గా డెమన్ కూడా అంటాడు. తర్వాత నేను ఎప్పుడు మాట్లాడను, తను కూడా ఎప్పుడు మాట్లాడేస్తారని చెప్పేసి డెమన్ అడిగినప్పుడు డెమన్ కూడా చెప్తాడు. దివ్య కూడా జెన్యున్గానే ఒప్పుకుంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, ఎందుకంటే కొంచెం స్లిప్ట్ అయినా కొంచెం నోరు జారింది సార్, ఆ విషయంలో నాది తప్పే, నేను ఆ విషయంలో నేను తప్పు ఒప్పుకుంటున్నా అని చెప్పేసి ఒప్పుకుంటుంది. అట్లా నిజాయితీగా ఒప్పుకోవాలి. ప్రతిదానికి ఎప్పుడైనా ఒక మాట నోరు జారినప్పుడు ఎవరో అయినా జాగ్రత్తనే ఉంటారు, కానీ ప్రతిసారి జారి నేను ఒప్పుకుంటున్నానంటే కుదరదు. కాకపోతే జారినప్పుడు ఒప్పుకోవాలి, ఒప్పుకోవడంలో తప్పేం లేదు. ఆ విషయంలో నిన్న కొంచెం మనం చూసేటప్పుడు కూడా ఫస్ట్ నోరు జారిన మాటలు కొన్ని ఇవి ఉన్నాయి, ఇద్దరికి తప్పు ఉన్నాయని చెప్పినాం. ఈమె జారిన దానికే ఆమె ఎగతాళి బిహేవియర్కి ఇద్దరికి సెట్ అయింది. నేను ఇద్దరికి తప్పు అని చెప్పేసి మనం చెప్పినాం. ఈరోజు రాజ్యాంగ పర్యవేక్షణలో కూడా అదే తేలింది. ఎందుకంటే ఇద్దరిది తప్పు అని చెప్పేసి తేలింది. అదే నాకు సార్ చెప్పిండు, ఇంకా అట్లా చేయకు, అట్లా ఉంటే నువ్వే కిందకి వెళ్ళిపోతావు, అడుగుకి వెళ్ళిపోతావు, అంతకు మించి ఏముండదు. అదే నోరు జారకుండా అదుపులో పెట్టుకుంటేనే నువ్వు గేమ్ బాగుంటుందని అని చెప్పేసి దివ్య అన్నాడు. ఓకే ఆడి వరకు ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది వాళ్ళిద్దరిలో. ఇక కొంచెం హాట్గా అయిపోయింది. ఎందుకంటే ఫ్యామిలీ వీక్. ఇప్పుడు నాకు సార్ ఒకటే అన్నాడు, ఏంటమ్మా ఫ్యామిలీ వీక్ అంటే సరదాగా వచ్చేసి ఎంజాయ్మెంట్ చేయాలి, కానీ ఇది కుళాయిల దగ్గర గొడవ పెట్టుకున్నట్టు మీరు ఇద్దరు గొడవ పెట్టుకోవడం అని చెప్పేసి దాని గురించి అది ఫస్ట్ ఒక డైలాగ్ అంటుంది దివ్య, దాన్ని మర్చిపోయిన ఒక మాట చెప్పడం. నేను ఎవరినైనా మర్చిపోతా కానీ తనుజ ఒక మాట ఉన్నది, బర్నీ గారితో చెప్తుంటుంది. తనుజ ఒక మాట ఉన్నది, అది బయటికి వెళ్ళినా నేను గుర్తుపెట్టుకుంటూ మర్చిపోను, ఆ మనిషితో నేను ఎప్పటికీ మాట్లాడను, నేను వద్దు అనుకున్న మనిషితో వెంటాడి మరీ ఉంటున్నా అని చెప్పేసి ఒక మాట మాట్లాడింది. అది అసలు నాకు నచ్చలేదు అని చెప్పేసి మాట్లాడింది. అది దాని తర్వాతే ఈ టాపిక్ నాకు సార్ డిస్కషన్ జరిగిండు. సరే మనకి ఇద్దరిది తప్పు అనిపించింది, ఇద్దరిది తప్పు ఉంది. నిన్న మనం అదే చెప్పినాం, దివ్యది ఎంత తప్పు ఉందో తనుజది ఎంత ఉంది, తనుజది ఎంత ఉందో దివ్యది ఎంత ఉంది. ఇద్దరు సేమ్ ఉన్నారు, ఇద్దరు నోరు జారారు. కాకపోతే ఇక్కడ తనుజ వచ్చేసి కొంచెం ఎగతాళి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. సరే నేను అనేది అదే కదా, నిన్న కూడా ఇదే చెప్పిన వీడియోలో ఏం చెప్పా, ఆమెకి ఏ ఫీలింగ్ ఉన్నా భరణి గారి కోసం నిన్ను తీసేస్తున్నా, లేకుంటే భరణి గారికి జెండు బాంబు రాసినవన్నా, లేదా భరణి గారు నిన్ను ఎత్తుకోలేదని చెప్పేసి ఆమె ఫీల్ అయినా, ఇంక ఇలాంటి రకరకాల సంఘటనలు ఎన్నైనా ఉండొచ్చు. కాకపోతే ఆమె ఎక్స్ప్రెషన్లో బయట పెట్టలేదు, తర్వాత మాటలలో ఒకరికి చెప్పలేదు. ఆమె నీకు ఇక్కడ పాయింట్ పెట్టేటప్పుడు కూడా ఈ పాయింట్ తోటి నీకు చెప్పలేదు కాబట్టి అది నువ్వు అదే అని ఎట్లా ఫీల్ అవుతావు? ఫీల్ అవ్వకూడదు. ఒక ఎక్స్ప్రెషన్లోనో లేకుంటే నేను ఈ విషయంలో తీసేస్తానని చెప్పేసి భరణి గారి విషయంలో అని తీసేసినప్పుడు ఆ విషయమే అని చెప్పేసి నువ్వు ఫీల్ అయ్యి దాని గురించి బర్నీ గారిని తీసి లాగి మాట్లాడినా బాగుంటుంది. కానీ ప్రతిసారి ఆ విషయమే అని చెప్పేసి, అందుకే ఆ విషయమే పోర్ట్రే చేయక అని చెప్పేసి దివ్య చెప్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆమె ఏమనుకున్నది అనేది పక్కన అనవసరం. ఒక పాయింట్ పెట్టినప్పుడు దాని గురించి తనుజ పాయింట్ పెట్టుంటే ఈరోజు నాగ్ సార్ అన్నట్టు సూపర్ ఉండేది. ఎందుకంటే ఓన్లీ ఆ పాయింట్కి సమాధానం చెప్పుకొని నేను ఆడుతూ ఉంటాను,
ఎందుకు తీసేస్తానో, నేను ఆడతా, నేను నిరూపించుకుంటా, నీకంటే ఎన్ని గేమ్స్ ఆడినా, నీకంటే ఎక్కువ గేమ్స్ ఆడినా, అలాంటి పాయింట్స్ పెట్టుకో. ఇంక ఎగతాళి అవి ఇవి చేయడం ఎవరికీ ఉపయోగం ఉండదు, ఆమెకు కూడా లాస్ అవుతుంది అని చెప్పేసి నాగ్ సార్ అన్నాడు. నాకు కూడా అదే అనిపించింది. ఓకే, ఇప్పుడు గేమ్ బాగా ఆడుతుంది, కాకపోతే ప్రతిదానికి ఇక వద్దులే, వాటి గురించి చెప్పొద్దు, అది ఇప్పుడు ఈ వీడియో కాదు, అది వేరే వీడియో. సో ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక ఫ్యామిలీ టైం. ఇక అందరిని కొంచెం రిలాక్స్ చేస్తాడు. ఐస్ అంటే ఇక బ్రేక్ ఇస్తాడు అనుకుంటా, ఆ బ్రేక్ ఇక అందరు రిలాక్స్ అవుతారు కొంచెం. లేకుంటే ఇంత హార్ష్ తర్వాత కొంచెం కామెడీకి వెళ్ళాలంటే కుదరదు కదా. కొంచెం బ్రేక్ ఇచ్చినట్టున్నాడు నాకు సార్, కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చారు అందరు, రిలాక్స్ మూడ్లో. ఇంకా మనకు ఫ్యామిలీ వీక్లో వచ్చేసి మనకు ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ. అయితే మనకి ఇక్కడ ఫ్యామిలీ వీక్ చిన్నగా, అంటే ఇది అవసరం లేదు కానీ ఎందుకు చెప్తానంటే ఒక కామెడీ జరిగింది కాబట్టి చెప్తాను. అయితే మేము ఒక వాయిస్ వినిపిస్తాం, ఆ వాయిస్ ఎవరిదో కనిపెట్టి మీరు చెప్పాలి ఆ ఫ్యామిలీ ఎవరిదో. ఆ వాయిస్ నేను ఎవరిని అడుగుతానో వాళ్ళు చెప్పి, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్తే ఆ ఫ్యామిలీ వస్తుంది, లేకుంటే గెస్ కరెక్ట్ చేయకపోతే రారు అని చెప్పేసి చిన్న, అంటే జనరల్గా అందరూ వస్తారు, కాకపోతే జస్ట్ అట్లా పెట్టిండు. అట్లా పెడితే ఫస్టే బర్నీ గారి ఫ్యామిలీ అని చెప్పేసి అందరు కనిపెట్టేసి బర్నీ గారు అంటే నేను అడగముందే చెప్పారు కాబట్టి ఫ్యామిలీ క్యాన్సిల్ అంటే, సరే మళ్ళీ ఆడదాం అని చెప్పేసి అదే ప్లే చేస్తారు. అదే ప్లే చేసి మళ్ళీ సుమన్ గారిని అడిగితే ఎవరిది చెప్పు సుమన్ అని చెప్పి నాకు సార్ అంటే బర్నీ గారి మదర్ది అంటే వెరీ గుడ్ రైట్ ఆన్సర్ అని చెప్పేసి అంటాడు. అది కామెడీ అనిపించింది నాకు. మీకు అనిపించలేదా? ఒకసారి చూడండి, అనిపిస్తుంది. మనకు చెప్పడం రావట్లేదు అనుకుంటా కానీ అక్కడ కామెడీ ఉంది. సరే ఓకే, సరే అది అయిపోయింది. ఇక్కడ బర్నీ గారి మదర్ అండ్ గురువు గారు అండ్ మదర్ వచ్చారు. ఫస్ట్ ఎప్పుడైతే మనకు బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయ్యేటప్పుడు మదరు నాకు తర్వాత లాకెట్ పట్టుకొని వచ్చిండుగా, మదర్ ఉన్న తర్వాత గురువు నాకు వెరీ ఇంపార్టెంట్, ఆ లాకెట్ లేకపోతే నేను హౌస్లోకి కూడా వెళ్ళానని చెప్పేసి ఆ లాకెట్కి సంబంధించిన, అంటే అసలు భరణి అసలు ఈ విషయం మధ్యలో ఎలిమినేషన్ అయితే అసలు ఇలాంటి సీన్ ఒకటి, ఆ లాకెట్ అనేది ఈరోజు ఓపెన్ అయ్యి ఉంటుంది. ఆ లాకెట్ ఒకవేళ సంజన గారికి కూడా ఇవ్వకుంటే, అంటే ఆ విషయంలో సాక్రిఫైస్ చేయకుంటే ఈరోజు ఓపెన్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గురువు అమ్మ ఇద్దరు, వాళ్ళకి ఇద్దరికి సంబంధించిన లాకెట్కి సంబంధించిన ఇద్దరిని తీసుకొచ్చారు బిగ్ బాస్. అయితే ఇక్కడ భరణి అయితే ఇంకా సూపర్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఎందుకంటే నాకు ఇక ఈ బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఇది చాలా, ఇంకా ఇంతకు మించి అవసరం లేదు, ఇంకా నాకు హైయెస్ట్ ఇదే, ఇంక ఇంతకు మించి మెమరబుల్ లేదని చెప్పేసి ఇక అసలు సాష్టాంగ నమస్కారమే చేస్తాడు ఇద్దరికి, వాళ్ళ మదర్కి, తర్వాత నాగబాబు గారికి ఇద్దరికి నమస్కారం చేస్తాడు. ఇక్కడ హైలైట్ అనిపించింది, ఎందుకంటే గురువు అని అంటే వాళ్ళిద్దరు సీరియల్స్ ఒక 2 చేశారు కదా, ఆ విషయంలో వాళ్ళు బాగా క్లోజ్ అయినట్టున్నారు. ఆ విషయం కూడా చెప్తారు నాగబాబు గారు, ఆ విషయం గురించి వాళ్ళు క్లోజ్ అయ్యారు. ఆ లాకెట్ గురించి కూడా డిస్కషన్ వస్తుంది, ఆ డిస్కషన్ కూడా చెప్తాడు నాగ్ సార్ ఎవరికి, నాగబాబు గారికి. ఆ విషయం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఏమొచ్చినాయి ఏంటి సంగతి అని చెప్పేస్తే, మనకు వాళ్ళ మదర్ వచ్చేసి బాగా ఆడుతున్నావు, అట్లా ఆరోగ్యం జాగ్రత్త అది ఇది అని చెప్తుంది. వాళ్ళ మదర్ బాగా చెప్తుంది, వచ్చిన 2 పాయింట్స్ మంచిగా చెప్పింది. బాగా ఆడుతున్నావు, అంతా బాగుంది, మేమందరం బాగున్నాం, మంచిగా గ్రాండ్ ఫినాలకి వస్తామని చెప్పేసి ఇంటికి కూడా ఇస్తుంది. అంటే నువ్వు టాప్ 5లో ఉంటున్నావు అని చెప్పేసి ఇస్తుంది. ఇక నాగబాబు గారిని అడిగితే ఏంటి భరణి అసలు ఏంటి సంగతి, ఇట్లా ఉన్నాడు ఏంటి అంటే, అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి నాగబాబు గారు అంటాడు. ఎందుకంటే భరణి అనేటోడు ఫుల్ హార్ష్ అంటే ఎవరినైనా మాట్లాడితే కొట్టేటట్టు ఉంటాడు, ఎందుకు ఇట్లా ఉండకూడదు అని చెప్పేసి నేనే చెప్పిన, వాళ్ళ అమ్మగారికి కూడా తెలుసు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు, ఇంత నలిగిపోయి ఇట్లా అవుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు అని చెప్తే, కొన్ని ఇన్పుట్స్ ఇవ్వండి సార్, మీరు గురువు గారు కాబట్టి మీరు ఏదైనా చెప్తే వింటాడు అని చెప్పేసి అంటే, అప్పుడు కొన్ని ఇన్పుట్స్ ఇస్తాడు. నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు చాలా బాగా ఆడుతావు, నువ్వు ఎట్లుంటావు అట్లుండు, కాకపోతే ఎవరైనా నిన్ను క్వశ్చన్ చేసినప్పుడు దానికి సమాధానంగా కౌంటర్ ఇవ్వకుండా కామ్గా అయితే ఉండొద్దు, అది ఇది అని చెప్పేసి ఇస్తాడు. మంచి కొంచెం నాకు తెలిసినంత వరకు ఫుల్ జోసి ఎవరెవరికి దక్కిందంటే ఈరోజు ఎపిసోడ్లో నాకు తెలిసినంత వరకు ఇమాన్యుల్కి, తర్వాత కళ్యాణ్కి, తర్వాత భరణికి దొరికిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దివ్యది కూడా వచ్చింది, కానీ దివ్య ఆల్మోస్ట్, ఎందుకంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందంటే ఇంకా నేను వెళ్ళిపోతా అన్న మూడ్లోనే ఉంది కాబట్టి, కాకపోతే ఆమె కూడా ఎంజాయ్ చేసింది. బట్ కాకపోతే అక్కడ నాకు ఒక్కటి చిన్న హార్ట్ టచింగ్ అనిపించింది, ఆ విషయం కూడా చెప్తా. అంత హార్ట్ టచింగ్ అంటే ఆ అడగడంలో కొంచెం అనిపించింది. కాకపోతే వాళ్ళే, అంటే ఉన్న దాంట్లో కూడా జెన్యున్గా పెట్టింది వాళ్ళే అనిపించింది టాప్ 5. ఎందుకంటే ఆ విషయం కూడా చెప్తా, వాళ్ళే టాప్ 5 జెన్యున్గా పెట్టింది అనిపించింది. దివ్య ఎంత జెన్యున్గా, వాళ్ళ తాత కూడా అంతే జెన్యున్గా అనిపించింది నాకు. సరే చూద్దాం. ఓకే, ఈ విషయంలో నాగబాబు గారు
ఇంకేం చెప్తారు? ఇంక ఇవే కొంచెం వాళ్ళకి ఇచ్చేసి ఇక ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎవరు మన భరణి హ్యాపీ ఫీల్ అవుతాడు. వాళ్ళు టాప్ 5 పెడతారు. ఇక టాప్ 5 అంటే నేను ఈ టాప్ 5 గురించి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఈ టాప్ 5 గురించి ఎందుకు చెప్పట్లేదంటే ఎవరితో ఎవరు ఫ్రెండ్షిప్ ఉన్నారో, తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉన్నారో, ఇప్పుడు బర్నీ గారు వచ్చారు, బర్నీ వాళ్ళ మదర్ వచ్చారు, బర్నీ గారినే ఫస్ట్ పెడతాయి. తర్వాత వాళ్ళతో దగ్గర ఉండి మంచిగా ఉండేటోళ్ళని టాప్ 5లో పెట్టుకుంటారు తప్ప తర్వాత ఓవరాల్గా అయితే ఎవరు పెట్టరు. మామూలుగా బయట సామాన్యుని అడిగితే కరెక్ట్ పెడతారు, ప్రేక్షకుని అడిగితే కరెక్ట్ పెడతారు నేను అనుకుంటున్నా. ఎందుకు టాప్ 5లో కళ్యాణ్ ప్రతి దాంట్లో ఉండడా? కళ్యాణ్ లేడు ఎందుకు ఎవరు పెట్టలేదంటే వాళ్ళతో ఉండే ఇదిని బట్టే పెట్టుకున్నారని చెప్పేసి నేను అనుకున్నా. సరే చూద్దాం. సరే అక్కడ నుంచి నాగబాబు గారు అండ్ వాళ్ళ మదర్ వెళ్ళిపోయారు, ఓకే అని చెప్పేసి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇక్కడ ఇంకా ఇప్పుడు హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ నాన్న ఉన్న తర్వాత వాళ్ళ బ్రదర్ వస్తాడు, దాన్ని గెస్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక 2 minutes మాట్లాడాలి. అయితే ఇక్కడ సరే ఇక్కడ వీళ్ళ ఫాదర్ కూడా పెట్టుకుంటాడు ఎవరిని, తర్వాత ఎవరి ఫాదర్ని వాళ్ళనే పెడతారు. కానీ మిగతా వాళ్ళు వచ్చి ఇప్పుడు మనకు బయట జరిగే ప్రకారం కొంచెమైనా పెట్టాలి జనరల్గా. ఎందుకంటే టాప్ 5లో దాన్ని అబ్జర్వేషన్లో దగ్గరలోనే పెట్టాలి. కానీ కళ్యాణ్ని కూడా ఎవరు కొంచెం ఇప్పుడు మనకు కళ్యాణ్ ఎవరు పెట్టారు? ఫస్ట్ భరణి, తర్వాత ఇమాన్యుల్, సుమన్ శెట్టి, ఇప్పుడు దివ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా పెట్టలేదు కళ్యాణ్ని. యాక్చువల్గా టాప్లో ఉంటాడు కళ్యాణ్. మళ్ళీ తర్వాత ఇమాన్యుల్ వాళ్ళ ఫ్యామిలీ కూడా పెట్టలేదు అనుకుంటా. సో బయట జరిగే దాంట్లో అంటే ఒకవేళ హింట్ ఇచ్చినట్టుంటుంది ఇంకా క్రేజ్ అంటే హింట్ ఇచ్చినట్టుంటే ఎక్కువ ఆడి టాప్లోకి వెళ్ళిపోతారని చెప్పేసి ఏమనుకున్నారు తెలుసా? అది కూడా ప్లాన్ అయ్యి ఉండొచ్చు. సరే ఎవరిష్టం వాళ్ళది. కానీ అందుకే నేను వీటి గురించి చెప్పదలుచుకోలేదు టాప్ 1, ఎందుకంటే ఎవరి ఫ్యామిలీలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి సంబంధించుకొని పెట్టుకుంటారు కాబట్టి దీని గురించి చెప్పట్లేదు. ఎవరు టాప్లో పెట్టారు ఎవరు అనే విషయం గురించి నేను మాట్లాడను. ఒకటే విషయం మాట్లాడతా. కళ్యాణ్ విషయం ఏంటంటే ఫస్ట్ వాళ్ళ నాన్న రాగానే కొంచెం ఎమోషనల్ అవుతాడు. తర్వాత వాళ్ళ నాన్న రాగానే ఒక మాట చెప్తాడు. ఏమంటే నేను ఊర్లో ఉంటా సార్, ఊర్లో నేను డ్రైవింగ్ చేసుకుంటూ ఒక చిన్న షాప్ నడిపించుకుంటా, ఇంకా అంతకుమించి నాకేం తెలియదు. అలాంటి వాడిని ఇక్కడికి తీసుకొని వచ్చి స్టేజ్ మీద నిలబెట్టిండు నా కొడుకు. ఇంతకుముందు ఎవరు కళ్యాణ్ అంటే లక్ష్మణరావు కొడుకు కళ్యాణ్ అనేటోళ్ళు, కానీ ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ నాన్న లక్ష్మణరావు అని చెప్పేసి అందరు అనుకుంటారు. అంత సంతోషంగా ఉంది సార్ అని చెప్పేసి అంటే ఇంకా అంతకంటే ఇంకా మొన్న ఆల్రెడీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడే ఈ మాట, అంటే వాళ్ళ మదర్ వచ్చే ముందు తర్వాత వచ్చిన రోజు ఈ మాట వాడిండు కళ్యాణ్. సేమ్ అదే నిరూపించుకున్నాడు. వాళ్ళ నాన్న నోటితోటి ఇంకా అంతకంటే ప్రౌడ్ ఏముండదని నాగసారి కూడా అంటాడు. అంతకంటే ప్రౌడ్ మూమెంట్ ఏముండదు ఇంకా లైఫ్లో. కళ్యాణ్ ఫాదరు లక్ష్మణరావు అని చెప్పేసి ఆ విషయంలో బాగా మాట్లాడుతాడు. ఇంకా తర్వాత ఇంక టాప్ 5 అవి పెడతారు. ఇక్కడ ఒక విషయం అంటే మనోడు లవ్ యూ డాడీ తప్ప ఇంకెక్కువ చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ మధ్య అంత ఎమోషన్ బాండింగ్ లేదని చెప్పేసి ఇక్కడ కూడా కొంచెం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మాట్లాడుతుండ్రు కానీ అంత ఫ్రీ ఇంకా మాట్లాడడానికి కూడా ఏమి ట్రై చేయట్లేదు. అంటే ఇంకా వాళ్ళిద్దరి మధ్యన అంతే ఉంటుంది అనుకుంటా. లేదని నేను అనట్లేదులే, కానీ కొంచెం దూరం సరే ఏవేవి ఉన్నా కానీ ఇంకో విషయం చెప్తాడు. అసలు ఎందుకు దూరం పెట్టిండంటే ఇంకా మాకు ఉన్న ఆర్థిక పరిస్థితులను కళ్యాణ్ ఎందుకు దూరం పెట్టినామంటే ఉన్న ఆర్థిక పరిస్థితులకి ఆ రోజులలో ఎట్లుందో మా పరిస్థితులు వాడి చదువు కోసం మేము దూరం పెట్టాం తప్ప వాడిని మేము ఎత్తుకొని తిరగలేదు. తర్వాత అన్నం తినిపించలేదు. తర్వాత మాతో పడుకోబెట్టుకోలేదు. ఇన్నిటికి మేము దూరంగా ఉన్నాం. కానీ ఇన్నిటికి దూరంగా ఉన్నా కానీ ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిండు వాడు. మేము చాలా దూరం ఉన్నాం, ఆ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. కానీ వాడి కోసమే అని చెప్పేసినట్టే ఈ విషయంలో నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే మీరు ఆ రోజు సాక్రిఫైస్ చేయకపోయి ఉంటే, ఆ రోజు మీ కొడుకు మీతోటే ఉండాలి అని చెప్పేసి మీరు సాక్రిఫైస్ చేయకపోతే ఈరోజు మన దేశానికి ఆర్మీలో ఒక కళ్యాణ్ అనే వ్యక్తి ఉండకపోయేటోడు. ఎందుకంటే అది చదువుతో కూడుకుంది. మీరు చదువు కోసం చూశారు కాబట్టి చదువు కోసం దూరం ఉంచాలి. సరే మా ఫ్యూచర్ ఏదో మేము మాది ఇట్లుంది మా లైఫ్ ఇట్లుంది, ఇంకా మేము ఎట్లయినా ఇబ్బందులు పడుకుంటైనా లైఫ్ కొనసాగిస్తాము ఆర్థికంగా. కానీ వాడు కూడా భవిష్యత్తులో అట్లా ఉండకూడదు. దానికి కావాలంటే ముఖ్యం చదువు కోసమే మీరు దూరం పెట్టారు. ఆ చదువు వల్లనే ఆర్మీకి వచ్చాడు, ఆర్మీ నుంచి ఇక్కడికి వచ్చాడు. అంటే మెయిన్ మొత్తం మీరు దూరం పెట్టడం వల్ల నేను అదంతా జరిగింది తప్ప
ఒకవేళ మీరు దూరం పెట్టకుండా మీ దగ్గరే ఉంచుకుంటే అది బాధే. జీవితాంతం తీర్చుకోలేనిది, తర్వాత ఎవరు ఇవ్వలేనిది. అంటే ఇప్పుడు కళ్యాణ్‌కి అది తీరని లోటు. మీకు కూడా తీరని లోటే అది. ఎందుకంటే అది ఇంక తిరిగి రాదు మళ్ళీ. ఆ బాల్యం తిరిగి రాదు. అదంతా తిరిగి రాదు. ఇంక మీరు దాన్ని తిరిగి మార్చలేరు. కానీ కళ్యాణ్‌కి అనే వ్యక్తికి ఒక కొత్త లైఫ్, ఇప్పుడు ఇంత స్టడీ గాని, ఒక ఆర్మీ లైఫ్ గాని, ఇప్పుడు 'బిగ్ బాస్' లైఫ్ గాని, ఇదంతా మీరిచ్చిందనే కిందకొస్తది తప్ప, మీరు దూరం పెట్టిన విషయమైతే ఇక్కడైతే కనుమరుగైపోయిద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ స్టేజ్‌లో ఇక్కడ నిలబెట్టారు అంటే మీరు ఆ రోజు దూరం మీరు ఆ రోజు దూరం చేసి ఉండకపోతే ఇక్కడ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండిపోయేటోడు. కాబట్టి ఓకే. మీ త్యాగానికి ఫలితం దక్కిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది కూడా కళ్యాణ్ అర్థం చేసుకుంటున్నా అని చెప్పేసి అనుకుంటున్నా. బయటకొచ్చినంక ఇంకా బాగా గూడా ఉంటాడని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ లాస్ట్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ ఎళ్ళిపోయే ముందు కొన్ని మాటలు మాట్లాడిండు, ఒక వర్డ్స్. అంటే జనరల్‌గా మనం గూడా ఒక రోజు థంబ్‌నెయిల్‌లో కళ్యాణ్ అంటే నిజాయితీ అంటే కళ్యాణ్, కళ్యాణ్ అంటే నిజాయితీ అని చెప్పేసి పెట్టినాం. ఆ విధంగానే సేమ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడిండు. అయితే ఏమని మాట్లాడిండంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడతా. ఎప్పుడు గూడా ఒకటి గుర్తుపెట్టుకో, 10 మందికి నువ్వు పెట్టాలి గానీ, నువ్వు 10 మంది దగ్గర నుంచి తీసుకునే విధంగా నువ్వు ఉండకూడదు. కన్నీళ్ళు ఊరికే కార్చొద్దు. కన్నీళ్లు కార్చినావంటే దానికో విలువ ఉండాలి. కన్నీళ్లు కార్చితే ఒక చుక్క బొట్టు కింద పడితే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేవు. కప్పు శాశ్వతం గాదు. కప్పు శాశ్వతం గాదు. నీతే శాశ్వతం. నిజాయితీ శాశ్వతం. ప్రజల మనసు గెలుచుకో. ప్రజల మనసు గెలుచుకుంటే చాలు. కానీ డబ్బు ఈరోజు ఉంటది, రేపు పోయిద్ది. కానీ ప్రజల మనసు మాత్రం ఎప్పటికీ ఉంటది. ఆ ప్రజల మనసుని గెలుచుకో. కప్పు ముఖ్యం గాదు. ప్రజల మనసు గెలుచుకోవడం ముఖ్యం. తర్వాత ఎద్దు ఉంటే అది ఎప్పుడైనా వస్తది. అంటే దాని మీనింగ్ ఏందంటే, మంచితనం ఉంటే ఏ రోజైనా నువ్వు ఎట్లైనా బతకచ్చు. మంచితనం ఉండి నువ్వు జెన్యూన్‌గా నిజాయితీగా ఉంటే ఏ రోజైనా ఎట్నుంచైనా ఎవరైనా వచ్చి సహాయం చేస్తారు. లేదంటే ఎవరైనా మంచి అనేది నీకు వస్తది. నిజాయితీగా ఉంటే, మంచితనంగా ఉంటే. దాని మీనింగ్ అదే. ఎద్దు ఉంటే అది ఎప్పుడైనా వస్తది. ఇప్పుడు ఎద్దు ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజులు కట్టేసినాం. 11వ రోజు ఎవరో ఒకరు వచ్చి అద్దెకు కావాలని చెప్పేసి తీసుకుపోతారు. ఎందుకంటే ఉంది కాబట్టి. అదే లేకపోతే నిన్నెవరు తీసుకపోరు. దాని మీనింగ్ అదే. నీ దగ్గర నిజాయితీ ఉందనుకో, ఈరోజు కాకపోయినా రేపు ఒకరు గుర్తిస్తాడు. దానికి తగ్గ ఫలితం ఉంటుంది. అది నీ దగ్గర నిజాయితీ లేదనుకో, నిజాయితీ లేదని చెప్పేసి నిన్నెవరు పట్టించుకోరు, నిన్నెవరు తీసుకోరు. ఒక అవకాశం కూడా ఇయ్యరు. అది వాళ్ళ నాన్న చెప్పిన మీనింగ్. అది కళ్యాణ్‌కి బాగా అర్థమవుతుంది. హౌస్‌లో చిన్న వ్యక్తి అని మనం అనుకుంటున్నాం కానీ, ఎక్కువ ఆలోచించే వ్యక్తి కూడా, డెప్త్‌గా ఆలోచించే వ్యక్తి కూడా మన కళ్యాణే. తర్వాత దివ్య కూడా ఆలోచించింది. చాలా లాజిక్‌గా వీళ్ళు చూడడానికి చిన్నోళ్ళు కానీ లైఫ్‌లో ఆలోచించడంలో, ఈ విషయంలో వీళ్ళు ముందే ఉన్నారు. తర్వాత నీకోసం వేరే వాళ్ళని తీసి నువ్వు గేమ్ ఆడకు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నువ్వు మంచిగా ఆడుకో, జాగ్రత్తగా ఆడుకో అని చెప్పిండు. అసలు ఇంకా బీభత్సమైన భరణి గారి కంటే, తర్వాత ఈ తర్వాత ఇమాన్యుల్ కంటే, ఇప్పుడు తర్వాత దివ్య కంటే ఈరోజు ఎపిసోడ్లో హైలైట్గా ఫుల్ ఇన్పుట్ వచ్చింది. ఇంకా తర్వాత అంత బాధలో ఉన్న వ్యక్తి కూడా మంచి ఇన్పుట్ వచ్చిందంటే కళ్యాణ్‌కి అని చెప్పాలి. ఇంకా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ముందుకెళ్ళిపోవచ్చు. కళ్యాణ్ ఇరగదీసిండు. ఇంకా నిజాయితీ అంటే ఆయన గేమ్ ప్రకారం ఇంకా నిజాయితీ గురించి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంటే ఆ మాటలు వస్తున్నాయంటే వాళ్ళు ఎంత పెయిన్ అనుభవించి ఉంటే ఆ మాటలు వస్తే ఇంకా దాని గురించి ఇంకా మనం చెప్పనవసరం లేదు. అందుకే ఆ నిజాయితీ గురించి ఎక్కువ మాట్లాడి, ఆ నిజాయితీతోటే ఆడుతుండే అనిపిస్తుంది నాకైతే కళ్యాణ్. అదే విధంగా ఉంటే మాత్రం కంపల్సరీ కప్పుతోటే బయటికి వెళ్తాడని చెప్పేసి అనుకుందాం. మనం కూడా ఏమైందో చూద్దాం. సరే, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మనకి ఇమాన్యుల్ది వస్తుంది. ఇమాన్యుల్ వాళ్ళ బ్రదరు, వాళ్ళ అన్నయ్య వంశీ ఉన్న తర్వాత అవినాష్ వస్తాడు. అయితే ఇక్కడ ఫుల్ కామెడీ చేస్తాడు. ఇంకా మన అవినాష్ అంటేనే కామెడీ అంటే అవినాష్. ఇంకా ఇక్కడ జరిగింది ఏంటంటే, మంచి రోస్ట్ వేసుకున్నాడు. తర్వాత డెమోన్ రీతుని ఊరికే లిప్స్టిక్ రాసుకుంటుంది మన రీతు వచ్చేసి. అంటే షార్ట్ కట్లో చెప్తాను. ఇంకా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. గేమ్లో అయితే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఇక కామెడీ చేసినవి కూడా మనం చెప్పలేం కాబట్టి కొన్ని ఏం జరిగినాయో మేము చెప్తాం. లిప్స్టిక్ చేసుకునేది, తర్వాత డెమోన్ ఎక్సర్సైజ్ చేసేది, వాళ్ళ బాండింగ్ గురించి కొంచెం చిన్న జోక్స్ వేసిండు. తర్వాత ఇక ఇమాన్యుల్ గురించి చెప్పడం అయితే, నేను 2 సీజన్స్లో నేను 2 సీజన్లో ఎంత కామెడీ చేసినావు, నువ్వు ఈ ఒక్క సీజన్లోనో అంత కామెడీ చేసినావు నా శిష్యుడు. అంటే నేను మన ఇమాన్యుల్ కూడా అంటాడు, సార్ నేను ఫస్ట్ నన్ను టీంలో అంటే నేను ఫస్ట్ అన్న టీంలో చేసిన, తర్వాత
స్పాంటినియస్‌గా కామెడీ అంటే కొందరేమో మీరు రాసిన డైలాగ్ వరకు మీరు చెప్పాలి అంటారు కానీ స్పాంటినియస్‌గా ఏదొస్తే అది చెప్పమని చెప్పేసి అంటారు. ఫుల్ ఎంకరేజ్ చేసిండ్రు. నేను ఇప్పుడు అట్లనే ఉంటున్నా. నేను అట్లా సక్సెస్ అయినా. అందుకే కామెడీ చేయగలుగుతున్నా అని చెప్పేస్తే గురువు మించిన శిష్యుడు అయిండు అని చెప్పేస్తే ఇద్దరు ఒప్పుకుంటారు. అవినాష్ కూడా ఒప్పుకుంటాడు. అవును సార్ అయిండు అని చెప్పేసి ఫుల్ ఎంకరేజ్ చేసిండు. ఇంకా నువ్వు ఇమ్యూనిటీ గురించి భయపడకు, నువ్వేంద్ర నామినేషన్లో భయపడతావు, నామినేషన్లు అంటే భయపడదు, నువ్వు ఇమ్యూనిటీ ప్రజలకు ఇవ్వాలా, ఎందుకంటే మేము నవ్వి నవ్వి తట్టుకోలేకపోతున్నాం, మాకు ఇమ్యూనిటీ కావాలి, నీకెందుకు ఇమ్యూనిటీ, నువ్వు అవి దాటి 2 తెలుగు రాష్ట్రాలు దాటి ఎక్కడికో వెళ్ళిపోయినావు, అది రేంజ్ని దాటిపోతే నువ్వు ఇమ్యూనిటీ అంటే అడగాలి కదా అన్న, ప్రజలను అడుక్కోకపోతే ఎట్లా అంటాడు. ఈయన చెప్పేది ఆయనకు అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇమ్యూనిటీలో నామినేషన్లకు రావాలబ్బా, నామినేషన్లకు రాకపోతే జనాలలో నువ్వు ఎట్లా తెలుస్తావు అనే మీనింగ్ తోటి అవినాష్ చెప్తుండు. కాబట్టి మనవాడికి కొంచెం అర్థం కాలేదు. ఎందుకంటే హౌస్లో ఉండే ప్రక్రియలు ప్రారంభాలు వేరు కాబట్టి ఆ విషయంలో కొంచెం అనుకుంటుండు. కానీ ఇమాన్యుల్ మాత్రం మంచి స్టఫ్ ఇచ్చిండు. అరే నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు అసలు ఈ నామినేషన్లు అంటే భయపడకు, నీది ఆ స్టేజ్ దాటి వెళ్ళిపోయిందని చెప్పేసిండు. ఆ విషయం కూడా కొంచెం ఆలోచిస్తాడు. ఇమాన్యుల్ ఏం తక్కువ కాదు, ఫుల్ కామెడీ చేసిండు. తర్వాత ఇంకేంటంటే మనకు కామెడీ చేసింది మనకి, అంటే ఇందాక చెప్పలేదు అవసరం లేదు కానీ ఇక్కడ చెప్పాలి కూడా చెప్పిన, మనకు ఫొటోస్ అంటే ఇక్కడ చూడు, ఇమాన్యుల్ మాట్లాడలేదు సార్ అని చెప్పేసి తనుజ చెప్పిన, మన అవినాష్ మాట్లాడలేదని చెప్పేసి హాయ్ చెప్తే కూడా చెప్పలేదు సార్ అని చెప్పేసి తనుజ, తర్వాత మళ్ళీ సంజన. అసలు వీళ్ళిద్దరూ వేరే వాళ్ళకి సంబంధించిన టాస్క్లో వచ్చి ఇంటర్ఫేర్ అయ్యి మాట్లాడుతుంటారు, నాకు అర్థం కాదు. కాకపోతే రీతు మాట్లాడితే ముందుగా అనిపిస్తుంది కానీ వీళ్ళిద్దరు మాట్లాడితే నట అనిపిస్తుంది నాకు. ఈవెన్ చూడు, మరి ఏదైనా టాస్క్ జరిగేటప్పుడు ఒక టాస్క్ ఇమాన్యుల్ తర్వాత తనుజనో లేకుంటే ఇంకెవరైనా దాని గురించి ఒక చిన్న డ్రామా జరుగుతుంటే ప్రతి దాంట్లోకి పోయింది సంజన గారు పోయి చెప్పేసి నా కొడక అని చెప్పేసి ఇంకా ఏదేదో ఇంటర్ఫేర్ అయ్యేది, అంటే స్కోప్ అది మనకు నచ్చదు, అట్లే అనిపిస్తుంది. ఈరోజు మాత్రం అవినాష్ మాట్లాడలేదు సార్ అని చెప్పేసి, సరే బట్ బయట వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, సరే ఆ విషయంలో అడిగింది కొంచెం మధ్యలో ఇంటర్ఫేర్ అయినట్టే అనిపించింది. సరే అది పెద్ద విషయం ఏం కాదు, ఓకే ఇక అయిపోయింది. తర్వాత వాళ్ళు ఒక ఫొటోస్ వస్తే ఆ ఫొటోస్ ప్రకారం ఎవరికి సూటబుల్ అయితే అవి చెప్పాలి. అవినాష్ మహానాటి ఫోటో వస్తే ఇంకా మహానాటి సేమ్ మనం యాజ్ యూజువల్ అనుకున్న విధంగానే మహానాటి వచ్చేసి తనుజకి ఇస్తాడు. తర్వాత కట్టప్ప కూడా వస్తుంది, కట్టప్ప కూడా తనుజకి ఇస్తాడు. ఎందుకు కట్టప్ప అంటే నీకు అందరూ సపోర్ట్ చేయలేదని చెప్పేసి అంటూ, అందరూ సపోర్ట్ చేసినా కానీ సపోర్ట్ చేయలేదంటే ఆ వీక్లో నాకు అట్లా అనిపించింది, నాకు మొత్తం సపోర్ట్ చేయలేదని నేను అనలేదు అని చెప్పేసి మళ్ళీ అంటుంది. అప్పుడేమో సపోర్ట్ చేయలేదన్నది, ఒకసారి సపోర్ట్ చేసింది అన్నది, ఆ వీక్లో సపోర్ట్ చేయలేదని ఇప్పుడు అంటుంది. ఇంకా ఆ విషయం గురించి వదిలేద్దాం, ఇది ఫ్యామిలీ వీక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 4th దివ్య. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలి, చిన్న పాయింటే. వాళ్ళ ఫ్రెండ్ సలోని తర్వాత వాళ్ళ తాత వచ్చారు, గేమ్ బాగా ఆడుతున్నావు అని చెప్పేసి, తర్వాత గేమ్ బాగా ఆడుతున్నావు, జెన్యున్గా ఉన్నావు, నువ్వు ఎట్లున్నావు అట్లున్నావు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తుంది కొంచెం బాండింగ్స్లో ఉంటున్నావు, ఆ బాండింగ్స్ కొంచెం తగ్గిస్తే నువ్వు పర్ఫెక్ట్, నీకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అది ఇది అని చెప్పేస్తే అని అంటుంది. ఇక్కడ టాప్ 5 గురించి చెప్పాలి. ఇక్కడైతే ఇంకా అంత ఎంత ఎక్కువసేపు అయితే చూపెట్టలేదు, లైట్గా చూపారు. ఇక్కడ టాప్లో 1 ఇమ్ముని పెట్టారు వాళ్ళ తాత, తర్వాత తనుజని పెట్టిండు, తర్వాత 3వదాన్ని భరణి గారిని పెట్టిండు. తాత ఇంకా అయిపోతే నేను అది పెట్టి తాత అని అట్లా అడుగుతుంది, తాత నాదన్న పెట్టి తాత అని చెప్పేసి అని అడిగింది. నాకు కొంచెం జుగుప్సాకాంసరంగా అనిపించింది, ఎందుకంటే అరే బాధ అనిపించింది. ఎందుకంటే జనరల్గా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు వస్తే, ఎందుకంటే సేఫ్గా పెట్టలేదు, జెన్యున్గా పెట్టిందని చెప్పేసి నేను అన్న చూడు దీనికోసమే. ఎందుకంటే జనరల్గా ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ పెడతారు, లేదంటే సెకండ్ పెడతారు, లేదా థర్డ్ పెడతారు. ఫస్ట్ పెట్టిన ఇమాన్యుల్ తర్వాత తనుజ సెకండ్ పెట్టిన తర్వాత ఇంకా ఈమెకి చూసి అరే నాదన్న పెడతా తాత, నెక్స్ట్ నాదన్న పెట్టు తాత అని చెప్పేసి అడిగి పెట్టడు. తర్వాత బర్నీదే పెడతాడు. తర్వాత నెక్స్ట్ తాత 4వది నాదన్న పెట్టు అన్నట్టు, తాత నాది పెట్టు అంటే సుమన్ శెట్టిది పెడతాడు. చివరికి లాస్ట్ తాత ఇంక ఇప్పుడు నాదన్న పెట్టు, ఇంక పెట్టమంటే ఇంక పెడతాడు. అప్పుడు నాగు సార్ అడుగుతాడు, అంటే దివ్య అడిగిందని పెట్టినావా లేకుంటే కావాలని పెట్టాను, లేదు తను 5th ఉంది, ఇంక ఇక్కడ నుంచి నీ ప్లేస్ ఇది, ఇక్కడ నుంచి ఫస్ట్కి ఎట్లా పోతావు అని చెప్పేసి పెట్టినది జెన్యున్గా పెట్టినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే టాప్ 5లో అయితే ఇప్పటివరకు దివ్య లేదు. కాకపోతే టాప్ 5లో నువ్వు లేవు అని చెప్తే ఆమె లోన్లీ ఫీల్ అవుతుంది అని చెప్పేసి టాప్ 5లో పెట్టి, నువ్వు టాప్ 5లో ఉన్నావు, ఇంకా ఫస్ట్లోకి పోవడానికి నువ్వు ఇంకా గేమ్ ఆడాలని చెప్పేసి వాళ్ళకి తెలివేది. ఎందుకంటే నువ్వు టాప్ 5లో ఉన్నావు, టాప్ 5లో ఉన్నావు, నువ్వు 1లోకి పోవడానికి ఇంతమంది అడ్డున్నారు అని చెప్పేసి ఇది ఒక సింబాలిక్. రెండోది ఏంటంటే నువ్వు అసలు టాపులనే లేవు,
నీ సంగతి ఏంది, నువ్వు ఇంకా కిందనే ఉన్నావు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. లేదంటే ఇంకా వాళ్ళు జెన్యూన్ కూడా పెట్టిండ్రని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఉన్న పరంగానే పెట్టిండ్రు తప్ప ఇంకా అది ఇది అని చెప్పేసి అయితే పెట్టలేదు. కాకపోతే నేను ఈరోజు ఇవి పెట్టిన ఆర్డర్ని అయితే నేను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఎవరు పర్సనల్గా వాళ్ళు పెట్టారు, వీళ్ళొక్కరు మాత్రమే కరెక్ట్ పెట్టిండ్రని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇవి జరిగిన సంఘటనలు, కార్యక్రమాలు, పర్యాయపదాలు, ఇవి సంగతులు ఇట్లా జరిగినాయి. ఓకే. ఇంకా ఇందులో ఏంటంటే తనుజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అంట. తనకు కూడా మన తరపు నుంచి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే. తను మొన్న వచ్చి పెళ్లి కూతురిని చేసింది కూడా మనకు చాలా బాగా అనిపించింది. ఈరోజు మ్యారేజ్ డే అని చెప్పి మ్యారేజ్ అంటే ఈరోజే మ్యారేజ్ అంట. తనకు మ్యారేజ్ విషయం చెప్పమని చెప్పేసి నాకు సార్ని అడిగింది. ఓకే. తన మ్యారేజ్ లైఫ్ బాగుండాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటున్నాం. తను కూడా మొన్న బాగా అనిపించింది హౌస్లోకి వచ్చినప్పుడు. చాలా క్లారిటీ ఉంది. ఎవరిని కూడా అంత కొన్ని టార్గెట్ విషయాలు ఎన్ని ఇచ్చినా కానీ చాలా కూల్గా మంచిగా సింపుల్గా చెప్పి చాలా వెళ్ళిపోయింది. కానీ తనుజ కూడా కొంచెం బాధే ఉంటుంది. ఎందుకంటే సొంత సిస్టర్ మ్యారేజ్ కాబట్టి కొంచెం బాధ ఉంటుంది. వాళ్ళకు కూడా ఫ్యామిలీ వాళ్ళకు కూడా బాధ ఉంటుంది. ఓకే. ఇంకా తప్పదు, కొన్ని లైఫ్లో ఇలాంటి అవకాశాలు తక్కువ సార్లు వస్తాయి కాబట్టి అందుకే తప్పక. మరి ముందు డేట్ పెట్టుకున్నారో ఏంటో మనకు తెలియదు కాబట్టి తర్వాత ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటా. ఓకే. ఈరోజు అయితే ఇవి జరిగినాయి. ఇంకా మాట్లాడుకోవడానికి ఇంకేం లేవు. సరే, రేపు ఎపిసోడ్లో మనకు సుమన్ శెట్టి గారిది, తర్వాత రీతు చౌదరిది, తర్వాత డెమన్ పవన్ది, తర్వాత సంజన గారిది, తర్వాత తనుజ ఫ్యామిలీ వచ్చేది ఉంది. మరి తనుజ ఫ్యామిలీ కూడా వస్తారా, లేకుంటే ఈరోజు పెళ్ళి కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం ఉందా లేదా? ఇంకా రారు, ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్ ఈరోజే టెలికాస్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఎవరు రారు. ఇక్కడ ఎవరైనా లోకల్ వీళ్ళు ఉన్నారు లోకల్ టీవీ సీరియల్స్ చేసే ఫ్రెండ్స్ కానీ, లేకుంటే ఇంకా అక్కడ ఫ్రెండ్స్ కానీ, తర్వాత సెలబ్రిటీస్ అట్లా ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం పుష్ చేసినట్టు ఉంటుంది. ఆ పరంగా నేను కూడా కొంచెం వీడియోస్ చేయడానికి ఇంకా బాగా ఇష్టపడతాను. కొంచెం మాట్లాడడం మనకి ఇప్పుడే ఫ్రీ అయింది, ఎందుకంటే మనది కూడా కొత్త ఛానల్. కొంచెం మాట్లాడడం ఇబ్బంది ఉండే స్టార్టింగ్లో. ఇప్పుడే కొంచెం మాట్లాడతానని నేను అనుకుంటున్నా. ఒకవేళ నేనే మాట్లాడతానంటే నువ్వు అంత మాట్లాడట్లేదని మీరు అంటారు కాబట్టి కొంచెం మాట్లాడతానని నేను అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం మనని కొంచెం ఎంకరేజ్ చేస్తే. నా దగ్గర కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నిన్నటి వీడియోలో కూడా ఈరోజు వీడియోలో కూడా చెప్తున్నా. ఆ సిరీస్ స్టార్ట్ చేస్తా. అవి అందరికీ కొంచెం టచింగ్ అయ్యి ఉంటాయి. ఒక 5 వరకే రాసినాయి, ఇంకొన్ని కూడా రాయాల్సినవి ఉన్నాయి. రాస్తే అది సిరీస్ ఒక 10 వీడియోసే చేస్తే కానీ ఆ సిరీస్ 10 వీడియోస్ బాగుంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నా, అందరికీ నచ్చుతాయి అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.